ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 29వ తారీఖు 2025 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం సురక్షిత మనకు చేర్చుట. దేవుని వాక్యం చదువుకుందాం అండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 17 వచనం. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డలారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నా? మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరంతా బాగున్నారండి? ప్రతిదినం కూడా మీకోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన ఉన్న స్థలం నుండి చేయి చాపి నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి నన్ను తీసినని దావీదు భక్తుని మాటలు రాస్తున్నాడు. ఈ వచనం దేవుడు తన భక్తుడైన దావీదుని కష్టాల నుండి రక్షించాడని వివరిస్తుంది. ఈ వచనం 2వ సమూయేలు 22వ అధ్యాయంలోనిది. ఇది దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తూ రాసిన కీర్తన. ఈ భాగంలో దేవుడు తనను అనేక కష్టాల నుండి రక్షించాడని వివరిస్తున్నాడు. ఉన్నత స్థలం నుండి చేయి చాపి నన్ను పట్టుకున్నాడు. ఈ భాగం దేవుడు తన శక్తితో ఎత్తైన ప్రదేశం నుండి తనను పట్టుకున్నట్లు వివరిస్తుంది. అంటే దావీదు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు పైనుండి సహాయం చేశాడని అర్థం. దేవుని బిడ్డ, సమయంలో కష్టాల్లో బాధలు శ్రమలు ఉన్నావా? అయితే ప్రియ ప్రభు ఆనాడు దావీదుని ఏ రీతిగా ఉన్న స్థలం నుండి చేయి చాపి ఆయన పట్టుకొని మహాజలరాశి నుంచి తీసియాడు, ఆ రీతిగా దేవుని బిడ్డ మీ పట్ల కూడా కార్యం చేసి మీ కష్టాల నుంచి సమస్యల నుంచి మిమ్మల్ని లేవనెత్తి మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నన్ను పట్టుకొని మహాజలరాశి నుండి తీసినంటాడు. ఇక్కడ మహాజలరాశి అనేది కష్టాలు, సమస్యలు లేదా శత్రువులు సూచిస్తుంది. దేవుని బిడ్డ, కష్టాల్లో, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందులు, ఏమి చేయలేని పరిస్థితుల్లో, ఒక పక్క శత్రు బాధలు, అనారోగ్యాలు, బలహీనతలు ఉన్నావా? దేవుడు ఆ కష్టాలన్నిటి నుండి మనల్ని బయటకు తీస్తాడనేటువంటి ఆ గొప్ప వాగ్దానం, మనల్ని రక్షిస్తాడనేటువంటి గొప్ప వాగ్దానం దావీదు భక్తుని ద్వారా ప్రభు మనకి ఇస్తున్నాడు. ఈ వచనం మొత్తం దేవుని రక్షణ శక్తిని, దావీదు పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను తెలిసి వస్తుంది. అవును దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదు పట్ల చూపించిన ప్రేమ, కృప ఆ దేవుడు మన పట్ల కూడా చూపిస్తున్నాడు. ఒక చిన్న వాగులో తన తండ్రి చూస్తూ ఉండగా ఒక అమ్మాయి నడుస్తుంది. తన రబ్బర్ బూట్లు తన మోకాళ్ళ మట్టుకు ఉన్నాయి. ఆమె అలా నడుస్తూ మోకాళ్ళ లోతులు వెళ్ళగా ఆ నీళ్లు తన రబ్బర్ బూట్లోకి వెళ్ళడం చేత బరువు వల్ల ఆమె మరొక అడుగు వేయలేక, నాన్న నేను ఇరుక్కుపోయానని గట్టిగా కేకవేసింది. కేవలం 3 అడుగుల్లో ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చి గట్టుకు ఆమె లాగాడు. ఆమె తన బూట్లను తీసివేసి గట్టిగా నవ్వుతూ వాటిలో నీటిని నేలపై పోసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దావీదును దేవుడు తన శత్రువుల చేతి నుండి విడిపించబడినప్పుడు ఆయన కూర్చొని తన బూట్లు విప్పి తన ఆత్మను నెమ్మది పొందడానికి కాస్త సమయం తీసుకొని తన భావాలను వ్యక్తం చేయటం ఒక పాట రచించాడు. దేవుని స్తోత్రం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని ఆయన నా శత్రువుల చేతుల నుంచి ఆయన నన్ను రక్షించాడంటాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదునని ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చూస్తాను. ఈ రీతిగా దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క స్పందనను ఒక కవితలో రాస్తున్నాడు. అప్పుడు భూమి కంపించి అదిరాను, మేఘములు వచ్చాను, ఆయన ఆకాశమందు గర్జించాను, సర్వోన్నతుడు ఉరుముదను పుట్టించాను, ఆయన గద్దించాను, అతను పట్టుకొని మహాజలరాశి నుండి తీసినని ఈ 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము మరి 8వ అధ్యాయం 8వ వచనం, 10వ వచనం, 14, 15, 17 వచనాలు కూడా మరి దావీదు భక్తుడి మాటలు చాలా చక్కగా రాస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, ఏ సమస్యలో, ఏ కష్టాలు గుండా నువ్వు వెళుతున్నావో ఈ ఉదయకాలంలో ప్రభువు నీ పట్ల ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. ఆయన తన చేయి చాపి ఆ మహాజలరాశులంటే శ్రమల నుంచి, కష్టాల నుంచి నిన్ను పైకి లేవనెత్తనట్టుగా మరి వాగ్దానం చూపిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ఒకవేళ ఈరోజు మీరు కూడా మీ చుట్టూ వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఒకవేళ మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఆటంకంగా పాపంలో చిక్కుని ఉండవచ్చు. గతంలో దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించాడు అనేది జ్ఞాపకం చేసుకోండి. అందుకు ఆయన స్తుతించి తిరిగి అలా రక్షించమని అడగండి. మిమ్మల్ని రక్షించడం ద్వారా
ఆయన రాజ్యంలో చేర్చినందుకు ప్రియప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గతంలో చేసిన కార్యాలన్నీ కూడా ప్రభు మీ పట్ల చేసిన మేళ్ళుని అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ, ప్రభా నన్ను కూడా ఈ యొక్క మహా జలరాశుల నన్ను పైకి లేవనెత్తి ప్రభా అంటే ఆయన తప్పకుండా ఆయన కుడి హస్తాన్ని పట్టుకొని ఆయన తప్పకుండా మనల్ని పైకి లేవనెత్తగల దేవుడు. మీ కష్టాల నుంచి, సమస్యల నుంచి ప్రభువారు గొప్ప విడుదల దయచేసి దేవుడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ వాగ్దానం నమ్మి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు తప్పగా ఈ దినం మీ పట్ల అద్భుతం జరిగించగలడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం ఆయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఉన్న స్థలం నుండి చేయి చాపి ఆయన పట్టుకునేనని వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభా. ఎవరైతే సమస్యలు అనేటువంటి ఆ యొక్క మహా జలరాశుల్లో ఉన్నారో, మరి కొట్టుమిట్లాడుతున్నారు, ఇప్పుడే నీ బలమైన కార్యం చేయించుకోండి. సమస్యలు, కష్టాలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, తీరని రోగాలతో బాధపడుతున్నారు. అందరి పట్ల కృప చూపించి వారి సమస్యల నుంచి, కష్టాల నుంచి, వేదల నుంచి ప్రియప్రభ మీరు విడుదల దాయిచేయండి ప్రభా. నీకు వందనాలు ఆయన. మా తండ్రి ఇంకనూ అనేక మంది మా ప్రభా తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరేటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలు ఎవరి బిడ్డలకు యేసు నామమున ఈ నెలలో వారు అర్హమించిన ఉద్యోగాలు వచ్చును గాక. మా తండ్రి వివాహం కాకుండా ఇంట పడినటువంటి బిడ్డలకు యేసు నామములో అద్భుతం జరిగినంచి నాయన వారు కోరుకునే చక్ర సంబంధాలు ఈ నెలలో కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు ఆయా ప్రాంతాల పరిచయం చేస్తున్న దినదాసులను దీవించండి నాయన. ఆయా బిజినెస్లు, వ్యాపారాలు చేస్తూ నాయన ఉన్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభా. నీ బలమైన కార్యం జరిగించగలరు. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, మా నాయకులు, ప్రపంచ నాయకులు దీవించి రక్షించగలమని ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం బిడ్డలు నీ కృపలో భద్రపరచమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.